సేవ చేసేటువంటి సదవకాశాన్ని కలిగించినటువంటి నా కుటుంబ సభ్యులు, నా అంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నా మిత్రపక్షమైనటువంటి సైనికులు ఏకగ్రీవంతో ఏ రకమైనటువంటి మాట పొరపాటు లేకుండా మరి నా ఎన్నుకట్టి నన్ను ప్రోత్సహించి ఈనాడు ఎక్కడ మనందరం ఆందోళన పడుతున్నప్పటికీ కూడా ఒక క్రమశిక్షణగా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఆ యొక్క ఆందోళనని, ఆవేశాన్ని అణచిపెట్టుకుని మరి మీరు ప్రవర్తించినటువంటి తీరుకి జన్మ జన్మకు కూడా రుణపడి ఉంటాను. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన ఒక్క మాటతో తిప్పికొట్టినటువంటి నా నాయకులకి, నా కార్యకర్తలకి జన్మ జన్మలకు కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఇది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క విజయంగా నేను భావిస్తున్నా. రేపు రాబోయేటువంటి రోజుల్లో జన సైనికులతో కలుపుకుని, బీజేపీని కూడా కలుపుకుని, గ్రామ గ్రామాన కూడా ప్రతి బూతు, ప్రతి ఓటు మనందరికీ కూడా చాలా విలువైంది. ఈనాడు మాట్లాడినటువంటి మాటలకి ఓట్ల రూపంలో మీరు గ్రామాల్లో పోరాటం చేసి మరి మంచి మెజారిటీతో నన్ను శాసనసభకి పంపిస్తారని మనస్ఫూర్తిగా రేపు రాబోయే రోజుల్లో మాత్రం మనందరం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ఏ విధంగా అయితే కలిసి ఉత్సాహాన్ని పంచుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నామో, రేపు అధికారం వచ్చినప్పుడు కూడా ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా, వాళ్ళు కూడా మన కుటుంబంలో భాగంగానే చూస్తాం. గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని రాజకీయంగా వాళ్ళకి కలిగించి వాళ్ళకున్నటువంటి ఆశయాలు, వాళ్ళకున్నటువంటి కోరికలు మన కోరికల్లాగా, మన ఆలోచనలాగా మన నాయకులు మనందరం కూడా భావించి వాళ్ళకి కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఏదైతే కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఎందుకు నిలబడతామని, నిలబడటమే కాదు నిలబడి రుజువు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి నిర్వహించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో.